సింగర్ అని చెప్పి. సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్. నాకు కాఫ్ ఉంది, కొంచెం ఇబ్బంది పడకండి. కాఫ్ ఉంది అంటే కొంచెం వ్యూవర్స్ ఎవరు ఇబ్బంది పడకండి. లాస్ట్ టైం స్వీట్ ఉంది కాబట్టి వాయిస్ వైరల్ అయిన వీడియోస్. ఓకే, ఆ స్వీట్ అయిన తర్వాత మీరు హాట్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, అందుకే కోల్డ్ అయింది. ఓకే. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికున్నదో, అందగత్త నేనురో, ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తినంటిరో, నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటి, నిన్నెడిసి ఉండలేను, నీ అంటే వస్తాను, అబ్బ నీ అంటే వస్తాను, ఓ పిలగా ఓ పిలగా అమ్మ ఓ పిలగా, వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో, నా పిలగ వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో. అచ్చా, పాట పాడమంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది అంటే వచ్చేస్తుంది లోపల నుంచి మీరు పాడుతుంటే. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కున్న రహస్యం? అంటే ఇంకా బేసిక్గా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి పాడేటప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? అంటే మీరు పాడుతూ ఉంటే లైక్ ఆ వైపు మీరు చూస్తూ ఉంటే మీరు పాట మీదే వాడేస్తున్నారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మీరే ఇచ్చేస్తున్నారు. సో వ్యూవర్స్ అట్రాక్ట్ అయిపోతారు ఇక మీరు. అంటే పాడేటప్పుడు వెంకటాచలపతి గారి మ్యూజిక్ కూడా ఒకసారి మైండ్ లో వేసుకుంటా ఉంటే అట్లా బాడీలో మూమెంట్ వస్తుంటది. ఓకే, అక్కడ వచ్చింది అనమాట వైబ్. అవును. అంటే ఈ ఎక్స్ప్రెషన్ కి ఏదన్నా ఉందా, అంటే ఇన్స్పైర్ ఇలా చూసి ఇట్లా ఇన్స్పైర్ అయినా అన్న ఆ యాంగిల్లో? ఇన్స్పైర్ అవ్వడం అంటే ఏమి లేదు. నేను ముందు నుంచి నాకు లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. అంటే డాన్స్ ఎక్స్ప్రెషన్ క్వీనా? సో మార్చాలి ఇప్పటి నుంచి, ఎక్స్ప్రెషన్ క్వీన్ పూజ. ఓకేనా? ఓకే, బాగుంది, ఇది కూడా యాక్సెప్టెడా? ఓకే. సో పాట పాడి ఆ సాంగ్ వచ్చింది వెంకటి, ఆ సాంగ్ బీవచ్చంగా వైరల్. సో 9 millions తో ఇంకా దూసుకెళ్తుంది వ్యూయర్షిప్ లో. సో మీ రియల్ లైఫ్ లో వెంకటి ఎవరా? వెంకటి కెమెరా ఆఫ్ ఉన్నాయి, పర్లేదు చెప్పండి. కెమెరా ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా నా రియల్ లైఫ్ లో వెంకటి ఎవరు లేరు. నిజం చెప్పాలి. నిజమండి. ఆల్రెడీ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నేను విన్నాను, బ్రేకప్ అయింది అని చెప్పి నాకు తెలిసింది. బ్రేక్ అయిందని కూడా విన్నారా? స్టోరీస్ వినకుండా ఏం చేస్తాం, వినాలి కదా. నిజంగా లేడా? నిజంగా లేరు. ఆన్ కెమెరాలా లేకుంటే అలా అలా ఏం లేదు. ఇక్కడ ఇంటికి పోయినాక ఇంట్లో చూసుకుంటే వేసుకుంటా బాబు అని చెప్పి అట్లేం లేదు, పర్సనల్ లైఫ్ ఉన్నదే ఇక్కడ కూడా చెప్తున్నా. బ్రేకప్ మీకు అయిందా కాలేదా వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా చెప్తానండి, నాకు బ్రేకప్స్ లేవు, ఇంకా లవ్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకలా? ఎందుకలా అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పకండి, చెప్పండి ఏంటి రీజన్ ఏముందంటే. ఇంట్రెస్ట్ వచ్చే అంత ఫేస్ లో ఏం కనపడలేదులే. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పొద్దు అన్నారు కదా, సో ఉన్న రీజన్ చెప్పిన. ఎవరు కనిపించలేదు ఇంతవరకు? ఎవరు కనిపించలే. ఎవరు అంటే ఎలాంటి వ్యక్తి కావాలి చెప్పి? ఉన్నాయో లేవో టెస్ట్ చేసుకుంటున్నా క్వాలిటీస్ అన్నారు. టెస్ట్ చేసుకుంటున్నారా? చెప్పి నాలో లేనివి చెప్పకండి, ఉన్నాయి చెప్పండి. మీలో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో నాకేం తెలుసు, మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా అంటున్నా. నాకు నచ్చాలంటే ఫుల్ మాస్ ఉండాలి, ఎవరైనా తను చూస్తే భయపడాలి, ఇంకా క్యూట్గా స్మార్ట్ ఓకే, క్యూట్ గా స్మార్ట్ గా అది కూడా ఆలోచన చేసుకుంటున్నాను. ఇట్లా కనపడొద్దు, ఈ వేరియేషన్స్ లో కనపడొద్దు. చూస్తే మస్తు రఫ్ గా కనపడాలి, బాబోయ్ ఈయన ఏంటి ఇంత హార్డ్ అనిపివ్వాలి బయట అందరికి. నాతో చాలా స్వీట్ మోస్ట్ ఉండాలి, బయట మొత్తం ఎట్లా ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్ ఉండాలి. నాతో ఉన్నంత ప్రేమగా, నాతో ఉన్నంత స్మూత్ గా బయటికి ఉండొద్దు. చాలా సొసైటీలో ఒక ఫుల్ అంటే ఫుల్ పెద్ద రెస్పెక్ట్ ఉన్న మనిషి ఉండాలి. అంటే లైక్ ఎలా, ఎలాంటి రెస్పెక్ట్? మంచి రెస్పెక్ట్ ఉండాలి లేకుంటే చెడు? మంచి రెస్పెక్ట్. పుష్పలో అల్లు అర్జున్ కి ఎలా ఉంటది లైక్ దట్. ఓకే. సో క్యూబ్ లో అనిల్ కి ఎట్లా ఉంటది అట్లా. అలాంటి వ్యక్తులు అంటే ఓకే. ఇప్పుడు కాదు, అది కూడా తర్వాత సర్టన్ ఏజ్ వచ్చినాక ఓకే, ఇప్పుడు కాదు. మీకు ఎవరు ప్రపోజ్ చేయలే? చేశారు. ఎంతమంది ప్రపోజ్ చేశారు? చేసింటారు, చాలానే చేసిండ్రు. ఓకే. అందులో గుర్తుండిపోయే ప్రపోజ్ ఇంకేదైనా ఉందా మీ లైఫ్ లో? నా లైఫ్ లో అంటే గుర్తుండిపోయేది అంటే ఉంటారు కదా విచిత్రమైన వ్యక్తులు కొంతమంది, అలాంటి ప్రపోజల్ ఏదన్నా గుర్తుండే ప్రపోజల్ అంటే? నవ్వుతున్నారు అంటే ఏదో గుర్తు వస్తున్నట్టుందా, చెప్పండి. ఏమైనా అలా నవ్వుతున్నారు చెప్పండి.
10th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఏం కాదు, ప్రపోజ్ స్టోరీ. పాపం నాకు ప్రపోజ్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు ఆ అబ్బాయి. తీసుకెళ్ళి మా సార్ చేతిలో పెట్టేసా. అసలు లవ్ లెటర్ రాసినా లేకుంటే? అవును, లవ్ లెటర్ రాసి విసిరిండు. తీసుకెళ్లి సార్ చేతిలో పెడితే నాకు తెలియని విషయం ఏంటంటే మా సార్కి ఎప్పటి నుంచో తెలుసు అంట అబ్బాయి నా వెనక పడేది. ఓకే నైస్ రా బాబు, అందరు బాగా సెట్ అయినరా అనుకున్నా. సో స్టడీ అవర్స్ టైంలో నేను చదువుకుంటా ఉంటే అదంతా రాసి మొత్తం ఇట్లా రౌండ్ చేసేసి నా మీదకి ఇసిరితే తీసి ఓపెన్ చేసా. ఫస్ట్ నా చుట్టూ ఇంకా మిగతా అమ్మాయిలు కూడా ఉంటారు కదా, ఇది ఎవరికి రాసిండ్రు ఎవరు రాసిండ్రు అని అడిగిన. అడిగితే ఇట్లా పూజ అంతేను అని చెప్పిండ్రు. ఎవరికి అంటే ఇంకెవరికి తెలిసిందే కదా అని నన్ను. ఓ అని చెప్పి ఇంకా సార్ చేతిలో పెడితే సార్ నవ్వి సరే నువ్వు వెళ్ళు అని అన్నాడు. తర్వాత ఇంకా స్కూల్ అయిపోయిన టైంకి వెళ్తూ ఉంటే నాకు మా బాయ్స్లోనే ఎవరో చెప్పిండ్రు, సార్కి ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు పోయి ఆయన చేతిలోనే పెట్టినావా, ఆయనకు పిచ్చి లైట్ ఇవ్వని అని అన్నారు. అంటే కొంతమంది సార్ జోవియల్గా ఉంటారు. 10th క్లాస్ తోటే, అది కూడా 10th క్లాస్ తోటే, 9th 8th వీళ్ళతో అంతా జోవియల్ ఉంటారు. అంటే వాస్తవంగా చెప్పండి, అంటే డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలు. నేను చిన్న ఉన్నప్పుడు కానీ సో ఎవరైనా 10th క్లాస్ అంటే ఆ లవ్ స్టోరీలు అవన్నీ, ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఇవన్నీ ఇంకా మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి ఆ 10th క్లాస్ లో. మీకు ఎవరు నచ్చలేదు మీ 10th క్లాస్ అబ్బాయిలలో? అందరు నాకు తమ్ముళ్ళ లెక్కుంటారు మా క్లాస్ లో బాయ్స్ అయితే. అంటే అందరికీ ఉంటది వాళ్ళని కూడా లవ్ చేయాలి వాళ్ళతో ఉండాలి అని చెప్పి, కానీ కొంచెం యాటిట్యూడ్, అమ్మాయిలు అంటేనే యాటిట్యూడ్ ఉంటది కదా కొంచెం అట్లా. అంటే మాకు అప్పుడు నిజానికి ఇప్పుడు 10th 8th చదివేటోళ్ళకు పెద్ద పెద్ద స్టోరీస్ నడుస్తున్నాయి, కానీ మాకు అప్పుడు మా క్లాస్ లో బాయ్స్ కి కానీ గర్ల్స్ కి కానీ అంత సీన్ లేదు. రావడం, ఒకరినొకరు లైక్ తిట్టుకోవడం, మళ్ళీ స్టడీస్ లో హెల్ప్ చేసుకోవడం, ఇవే ఉండేటివి. కానీ జనరేషన్ మీద నేను 2 years బ్యాక్ నా 10th క్లాస్ అప్పుడు ఇంకా నడుస్తూ ఉండేది. 2 years నిజంగా అప్పుడు మాకు అంత లేదు, ఇప్పుడే చూస్తున్నా నేనైతే. అదైతే మెమొరబుల్ ప్రపోజ్ అని చెప్పి అంటారు. అవును. ఓకే, ఇంకా గుర్తుండిపోయి ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇంకా గుర్తు పెట్టుకుంటా అని చెప్పి. మేబీ నాకు తెలిసి వీడియో చూస్తే పక్కన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు పక్క కదా, చేస్తుంటాడు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పటికున్నా ఇన్స్టాగ్రామ్ మాట్లాడతా, అప్పుడప్పుడు బాగున్నావా అని మాట్లాడతా, లైక్ యాజ్ ఎ బ్రదర్ లాగా బాగున్నావా అని. ఇది ఒక్కటి నాకు అమ్మాయిలో నచ్చని ఏంటంటే ఇది ఒకటే, సరే మీరు లవ్ చేయకపోయినా పర్లేదు, బ్రదర్ ఫ్రెండ్ గా ట్రీట్ చేసి అయిపో. పాపం ఎందుకు అలా ఒక్క వర్డ్తో అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తారు మీరు. సరే కనీసం చాట్ చేయకపోయినా పర్లేదు, హలో తిన్నావా అంటే యా బ్రో తిన్నా బ్రో అంటే ఆ గుండెలు ఎట్లా పలిగిపోతాయి తెలుసా, పగిలిపోతాయి. అదే మీ ఇంట్లో సిస్టర్స్ బయట వాళ్ళని బ్రదర్ అని పిలవకపోతే అప్పుడు అంటే అది వేరే ఇది వేరే. అసలు మీ మీద ప్రేమ లేకపోతే అదే ఆ వ్యక్తి నన్ను లవ్ చేస్తుండ్రా, సరే పోనీ హాయ్ బాయ్ చెప్దామని చెప్పి అయిపోతే ఖాళీ బ్రో ఓకే బ్రో ఇంకేం పెడతాం మీకు మెసేజ్ తెలుసా ఎంతమంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు ఇట్లా. అవునా? సో ఓకే, ఆ జోక్స్ పాటిది పక్కన పెడితే నెక్స్ట్ ఏది ఉన్నాయి సాంగ్స్? ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఉన్నవి ఫోక్ ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ ఉన్నాయి. ఓకే, అంటే ట్రెండింగ్ బాగా నడుస్తున్నాయి అనుకుంటా ఫోక్ లేకుంటే లవ్ ఫెయిల్యూర్. చాలా రోజులు అయితే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చూడకుండా కూడా. నాకు తెలిసి ఇప్పుడు ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ నడుస్తున్నాయి. సో నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయబోతున్నాం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఈ మధ్యలో కొంచెం తక్కువే, మిగతా అన్ని ఇప్పుడు ఫోకే ఉన్నవి. ఓకే, సో అంటే మీరు ఆల్రెడీ ఒక యాక్టర్ ఒక డాన్సర్ కాబట్టి సో ఆల్రెడీ వెంకటి సాంగ్ పాడిర్రు. సో ఇంకొక సాంగ్ పాడాలంటే ఫోక్ లోనే నీకు ఇష్టమైన సాంగ్ పాడాలంటే, మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సో మీకు ఇష్టమైన సాంగ్ పాడాలంటే ఏ సాంగ్ పాడతారు? నాకు ఇష్టమైన సాంగ్ అంటే చాలా ఉన్నాయి, అందులో ఒక్కో ఇంటర్వ్యూలో పాడాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇంకోటి పాడతాను. ఓకే, అంటే కంటెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాం అనమాట ఒక్కొక్క ఇంటర్వ్యూ. ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు? నాదే బావా నిన్నే కోరుకున్నా, నా సాంగే. ఓకే, అంటే మీ బావ గురించి పాడుతున్నావా? నాకు ఇష్టం ఆ సాంగ్. బావ గురించి పాడుతున్నావా? లేదండి, ఏది సాంగ్ ఏది? బావ సాంగ్. సరే నా గురించి ఒక పాట పాడేదా? మీ గురించా? తప్పకుండా పాడేదన్నా. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్, లెన్సేసి వెతుక్కు దొరకదురా ఏ డిఫెక్ట్. సో అంటే లుక్స్ అట్లున్నాయి, అది వాడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా లైన్ పాడే, ఓ ఇది పెద్ద ఏదో వాడి లేదు. ఓకే, సో ఇప్పుడు వాడండి ఆ సాంగ్.
బావా నిన్నే కోరుకున్నా, ప్రేమలు నీపై పెంచుకున్నా, గుండెల్లోనే దాసుకున్నా, గుడే నీకై గట్టుకున్నా, సిట్టి రాసి పెట్టుకున్నా, పట్టు సీర గట్టుకున్నా, పాపడి బిల్ల పెట్టుకున్నా, పాదాలకు పట్టీలెట్టుకున్నా, నిన్నే కోరుకుంటున్నా, నన్నే చేరమంటున్నా, పానం నువ్వే అంటున్నా, ఎదురు సూపుల్లో ఉన్నా, ఎండి కొండ లాంటి వాడ, ఎన్నెల కన్నా సల్లని వాడ, నేరాడల్ల నేరాడి నాడి సప్పుడు మారింది, రేలా పువ్వుల నవ్వు జారి గుండె మీద వాలింది. సూపర్. నిజంగా మరి ఒక సాంగ్ అన్న పాడొచ్చు కదా, మీరే సాంగ్ మీరే యాక్టింగ్. వద్దులేండి పాపం ఆడియన్స్. నిజంగా చాలా బాగా పాడుతున్నారు మీరు. ఆ వెంకటి సాంగ్ కూడా మీరు పాడారు చూసిన, సో అది ఇంకా రీచింగ్ ఇంకెక్కువ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో అది. సో ట్రై చేయండి, నెక్స్ట్ ఏదైనా మంచి సాంగ్ పాడండి. చూద్దాం, ట్రై చేస్తా. ఓకే. సో నీకు మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం, మీ మమ్మ అంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఎవరైనా ఒకరు చెప్పు. ఎవరైనా ఒక్కరంటే ఎట్లా? అఫ్ కోర్స్ కొంచెం ప్రేమ ఎవరి మీద ఉంటది కదా, కొంచెం ఎక్కువ. మమ్మీ ఇష్టమా? ఎందుకు నాన్న ఇష్టం లేదు? అంకుల్ మీరంటే ఇష్టం లేదని చెప్పి చెప్తుంది. ఇష్టం లేదని. మమ్మీ అంటే ఇంకొక ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, లైక్ మమ్మీ కూడా. అంకుల్ మీరంటే ఎనిమి అంట, వాళ్ళ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ అంట. సో చెప్తుంది మీ కూతురే. నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది. మా మమ్మీ కూడా నాలాగా ఒక ఫీమేల్ కదా, సో నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే. అంటే అంకుల్ మీరు ఫీమేల్ అయితే ఆమె ఎక్కువ ఇష్టపడేదంట. సో అవును, ఇంకా అంతే అనుకోండి. చెప్పండి మరి, ఇప్పుడు నేను చెప్పిందేమో తప్పుందా? నువ్వే చెప్పినావు మా అమ్మ అంటే ఇష్టం, నేను చెప్పిన అందుకే. అంకుల్ మీరు ఇష్టం లేదంటే మా అమ్మ అంటే ఇష్టం అంట అని చెప్పి. లేదు, నాకు డాడీయే ఇష్టం. అంటే మీరంటే అమ్మ ఫీల్ అయినా పర్లేదు నాకు. వాస్తవంగా చెప్పాలి, ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు. మమ్మీ. మమ్మీ అంటే ఇష్టం. ఎందుకు మమ్మీ అంటే ఎందుకు అంత ఇష్టం? ప్రతిదీ పక్క నుండి సజెషన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను డాడీతో చెప్పుకోలేను. కొన్ని అంటే లైక్ మా డాడీ, మమ్మీ అయితే ఇప్పుడు నాలాగే తను ఒక విమెన్ కాబట్టి సో మమ్మీ నేను అన్ని అమ్మతో షేర్ చేసుకోగలుగుతా. డాడీతో అట్లా ఉండదు. స్ట్రిక్ట్ అని కాదు, ఫస్ట్ సర్టెన్ అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చినాక ప్రతిదీ డాడీతో చెప్పుకోలేరు. కొన్ని అమ్మతోనే షేర్ చేసుకోగలుగుతారు, అమ్మాయి బెస్ట్ సజెషన్స్ ఇవ్వగలుగుద్ది. అట్లా ప్రతి నిమిషం అమ్మతో కాల్లో ఉంటాను కాబట్టి కొంచెం అమ్మ అంటే ఎక్కువ, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొంచెం లిటిల్. ఎప్పుడు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? ఓ ఉన్నాయి. ఎట్లా, దేంతో కొట్టింది? నన్ను చాలా తక్కువ, నేను ఆడపిల్ల కాబట్టి తక్కువ. అన్నయ్య అబ్బా నేను ఏం చేసిన పాపం మా అన్నయ్యకే పడేటి. మా అబ్బాయిలమ్మా నేను పాలు పడేసిన మా అన్నయ్యకి దెబ్బలు పడేటి, స్కూల్ నుంచి లేట్ వచ్చిన అన్నయ్యకే పడేటి. ఏం చేస్తున్నావు? ఆ చెల్లెని ఏ రోడ్డు మీద పెట్టినవరా అని చెప్ప. అవును. సో అట్లా నాకు దెబ్బలు తక్కువ. అప్పుడప్పుడు ఇంకా చాలా కోపం వచ్చినప్పుడు. గుర్తుంది ఆ సందర్భం? మీ మమ్మీ నేను కొట్టింది సీరియస్ గా కొట్టిన సందర్భం? సీరియస్ గా కొట్టిన సందర్భం అంటే స్కూల్ నుంచి స్టమక్ పెయిన్ అని చెప్పి అబద్ధం చెప్పొచ్చా, ఎగ్జామ్స్ టైం అనుకుంటప్పుడు. ఇక నా యాక్టింగ్ అని అర్థం అయిపోయి ఇంట్లో మంచి కొట్టింది అమ్మ. అప్పుడు అప్పటి నుంచి బాగా మహానటి. అప్పటి నుంచేనా యాక్టింగ్? అవును, ఒప్పుకుంది. నాన్న ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు? డాడీ అఫ్ కోర్స్ కొట్టరేమో. ఎక్కువ దెబ్బలు పడలేదు డాడీతో. మిస్ అవుతున్నావా ఆ దెబ్బలు పడాలి? లేదు లేదు, నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొంచెం చిల్లర బిహేవ్ చేసిందంటే ఒక షాట్ పడుద్ది హెడ్ పైన, హెడ్ షాట్. చిల్లర చేస్తా. అంటే ఎట్లా, ఎలాంటివి? అంటే గోల చేసి ఒక చోటు ఉండా, ఇంట్లో అందరు బయటకు వెళ్తే అమ్మ వాళ్ళతో ఉంటారు, నేను అట్లా కాదు. చెప్పకుండా చేయకుండా నాకు నచ్చిన దగ్గరికి వెళ్తా. ఎవరైనా కిడ్నాప్ చేస్తే అదే భయం. అందుకే అప్పుడప్పుడు అట్లా హెడ్ షాట్స్. అప్పుడప్పుడు. ఓకే. స్పోర్ట్స్ బాగా ఆడతావా? స్కూల్లో ఉన్నప్పుడు ఆడేదాన్ని. ఏదంటే ఎక్కువ ఇష్టం స్పోర్ట్? ఖో ఆడేదాన్ని బాగా. ఖో ఆడేదాన్ని. వచ్చి రాని వాలీబాల్ ఆడేదాన్ని. వాలీబాల్ అది జస్ట్ మా అమ్మాయిల వరకు దాన్ని వాలీబాల్ అనుకునేటోళ్ళం. మా పీటీ సార్ వచ్చి తిట్టేవాళ్ళు, ఏంది గేమ్స్ కి ఒక రూల్ లేదు పాడలేదు. అక్కడ విలేజ్ కొత్తగూడెమే, భద్రాద్రి కొత్తగూడెం. అవును. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం హ్యాపీగా సంతోషంగానే అయితే ఉంటున్నారు. అంటే మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రావద్దు అన్న సందర్భం ఏదైనా ఉందా పర్టికులర్ గా? ఉంది.
మమ్మీ వాళ్ళని బాగా మిస్ అయ్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మిస్ అవ్వాలంటే అవ్వచ్చు, కానీ ఇంకా అప్పుడు నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేక బాగా ఏడ్చేసిన. ఆ కొన్ని మంత్స్ చాలా ఏడ్చిన, ఎంత ఏడవాలో అంత ఏడ్చేసిన. సో ఆ డేస్ నేను ఎప్పుడు రావాలి అని అనుకోను, రావు కూడా. ఇక ఒకసారి అలవాటు అయిపోయింది కదా వాళ్ళు లేకుండా ఉండడం, ఇంకా రావు అవి. అప్పుడు చాలా బాధపడ్డా అంటాం. అవును, షూట్స్ ఉండేటివి. కొత్తగూడెం వెళ్ళడం కుదరదు. కుదిరిన ఒక 1-2 days ఉండేదాన్ని, ఎక్కువ రోజులు ఉండేదాన్ని కాదు, వచ్చేసేదాన్ని. సో అప్పుడు బాగా ఓకే, మిస్ అవుతూ బాధపడుతూ ఉండేదాన్ని.